ఓకే జఫ్దుల్లా, మీరు డబ్బుతో రండి, డీల్ ఓకే చేద్దాం. వాలేకుం సలాం. ఎవరో దుబాయా? అవును, అతను అతని పార్ట్నరు డబ్బు తీసుకుని రేపు బయలుదేరి వస్తున్నారట. తనుకోటి బ్రహ్మాండమైన డాన్సు డిన్నరు ఏర్పాటు చేసి వాళ్ళని మనం వల్లో వేసుకోవాలి. అలాగే వల్లో వేసేయాలంటే మనం పాత డాన్సర్లను పిలవకూడదు, కొత్త వాళ్ళని పట్టుకోవాలి. ఏమంటావు గాడిదా? ఏంటి అసహ్యంగా వచ్చారు? ఇంతకు ముందు అందగాళ్ళ ఏంటి? ఏంటి ఏ లారీ అయినా గుద్దిందా మిమ్మల్ని? విశ్వనాథు మమ్మల్ని చీతో కొట్టేశాడు బాస్. ఆ మాజీ లాయరా? వాడు ఇంకా చావలేదా? లేదు బాస్, వాడు మనల్ని చంపడానికి మళ్ళీ వచ్చాడు. ఆరంభం ఇక్కడ, తర్వాత ఎక్కడో. రేపు పార్టీ పూర్తవనివ్వండి, వాడిని శాశ్వతంగా పైకి పంపిస్తాను. ఆడి ఆటలు నీ దగ్గర సాగుతాయా? మీద ఒక కన్ను ఒల్లే సందడియో అన్నది చిన్న పిల్ల చిటా తీసిందయో పాజాలు మోగించు వేళ ఆడు పాడు కూడు ఉయ్యారి ఒడిలో సత్తా చూపే తరుణం వచ్చిన దాని చిటికే ఒక తిల్లాలంగడియో సింగారి మటుకే ఆదాగున్న పొదలో కన్నుల కత్తుకుని వచ్చి చెట్టున పట్టుకుని కన్నుల కత్తుకుని వచ్చి చెట్టున పట్టుకుని అతిరబన ఇది ఒక చందనగిన ఇది అతిరబన ఇది ఒక చందనగిన ఇది కొంచెం కొంచెం పూసే గంధం కన్నె మెచ్చి వేసే బంధం పొత్తికా అందరిది విందికా కొందరిది నిన్నామునండి నేను రేపటి కథ మీ మీద ఒక కన్ను ఒలే సందడియో అన్నాది చిన్న పిల్ల చిట్టా తీసిందయో పాజాలు మోగించు వేళ ఆడు పాడు కూడు ఒయ్యారి ఒడిలో సత్తా చూపే తరుణం మీ మీద ఒక కన్ను ఒలే సందడియో చప్పుడులే ఇక ముందర కత్తిరిలే కన్నుల పండుగలే ఈ కన్నకు జాతరలే ఉత్తిగా చెప్పనులే ఇక ముందర కత్తిరిలే కన్నుల పండుగలే ఈ కన్నకు జాతరలే చిన్న పిల్ల వయ్యారమే చట్టా పట్టా సింగారమే చిన్న పిల్ల వయ్యారమే చట్టపట సింగారవే ఆశయం అన్నది ఆనందం విన్నది ఎంతో బలము అంత శుభము వింది అన్నదయ్యా మీ మీద ఒక కన్ను వల్లే సందడియో అన్నది చిన్న పిల్ల చిట్టా తీసిందయో పాజాలు మోగించు వేళ ఆడు పాడు కూడు ఒయ్యారి ఒడిలో సత్తా చూపే తరుణం పపా పపర పపా హే పపా పపర పా పపా పపర పపా హే పపా పపర పా
डांस बहुत अच्छा है। हम बहुत खुश हैं। ఓకే ठीक है। మన డీల్ ప్రకారం ఇవి 2 కోట్లేగా? हाँ जी। జగన్ వీళ్ళని జాగ్రత్తగా పంపించరా. ఓకే డాడీ. खुदा हाफिज। ఎవరు రాదే? ఇక్కడేం జరుగుతోంది? పవర్ కట్ చేసింది ఎవరు? ఎవరి జీవితాన్ని నువ్వు నాశనం చేశావో వాణ్ణేరా. విశ్వనాథ్, ఎస్, నా విశ్వరూపం చూపిస్తాన్రా. నువ్వెప్పుడొచ్చావు? ఎంతసేపు నువ్వు డాన్స్ చూసి నవ్వావే, అది ఎవరి డాన్స్ అనుకున్నావు? ఈ చిరుత పులిదేరా. మనిషిగా ఉన్నప్పుడు నీతో మాట్లాడడానికి వచ్చాను, కానీ నీ వల్ల మృగంగా మారిపోయాను. ఈ తుపాకీ గుండుకి బలి కాకముందే డబ్బు తీయరా. జిఎన్కే, ఇప్పటి వరకు జరిగింది నీ కథ, ఇకపైన జరగబోయేది నా కథ. నీ మొత్తం ఆస్తితో నేను జూదవాడబోతున్నాను. దానికిది అడ్వాన్స్. జిఎన్కే గారు తాగండి మోరు, బాడీ కూల్ అవుతుంది. ఏంటండి ఇది? ఒక గ్లాసు మజ్జికి 20 లక్షలా? ధనకోటి, నిజాయితీగా బతికేవాడు తుపాకీ చేతబట్టాడు. జీవితంలో నిజాయితీగా వెళ్ళేవాడు రాంగ్ రూట్కొచ్చాడు. అంతేకాదు మన దగ్గరే డబ్బు గుంజాడు. ఓహో, గాంధీ భక్తుడు కషాయ కొట్టు పెట్టాడు. ఏం కడతానని చెప్పేది ఎలా ఉంది? కాదంటావా? ఒక పని కోసం మారు వేషంలో డాన్స్ చేయాలని చెప్పి హంతకుడుగా మారిపోయావే. ఇప్పుడు నేను చేసింది దోపిడీ కాదు, ద్రోహం చేసిన వాడికి గుణపాఠం చెప్పాను. పోలీస్ని పక్కన పెట్టుకుని పాఠం నేర్పించొచ్చు కదా. నీ ఇష్టానికి నువ్వు తుపాకీ పట్టుకుని హత్య చేస్తే అది పాఠం నేర్పించడమా? తొందరపడు గీత, అవసరం వచ్చినప్పుడు దీనికి తగిన కారణం చెప్తాను. మీరేం చెప్పక్కర్లేదు, నేను వెళ్ళొస్తాను. సరుకుతో గబగబా వచ్చేయండి. ఎక్కడా హాల్ట్ చెయ్యొద్దు. తిన్నగా గొడౌన్కి వచ్చేయండి. రావయ్యా. ఎవరో చుట్టాలు రాబోతున్నారని పొద్దున్నే కాకి కావు కావు అని అరిచింది. ఇంకాసేపట్లో గుడ్లకు పరుస్తుంది కోటే. వేషం మార్చిన తర్వాత కొంచెం వేడిగానే మాట్లాడుతున్నావు విశ్వనాథ్. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది విశ్వనాథ్ కాదు, విఎన్ కోటే. వచ్చిన విషయం? నాకు 1 కోటి రూపాయల డబ్బు కావాలి. కోటా? కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో నీకు తెలుసునా? రాసి చూపిస్తాను, చూపిస్తే లెక్క పెడతాను కూడా. నాకు అప్పు ఇచ్చే అలవాటు లేదు. నాకు అప్పు తీసుకునే అలవాటు కూడా లేదు. అంటే నువ్వు ఏ లెక్కలో అడుగుతున్నావు? నువ్వే లెక్కలో సంపాదించావో అదే లెక్కలు. నా లెక్కలు గవర్నమెంట్కే తెలీదు. గవర్నమెంట్కి తెలుసుంటే ఇక్కడ నా బిజినెస్ జరిగేదే కాదు. నువ్వు లాయర్ బుద్ధితో మాట్లాడుతున్నావు. అది కోర్టులో. ఇప్పుడు మాట్లాడుతున్నది వేరే రూట్లో. అది ఆర్గ్యుమెంట్, ఇది మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్. దొంగ బంగారం ఉన్న 4 లారీలు నీ గోడౌన్కొస్తున్నాయి. TMU 1678, TMU 6661, TMX 1378, TMX 3322. ఓకే? అయ్యా టిఫిన్ పెట్టెళ్ళు. టిఫిన్ చేస్తావా? నేను టిఫిన్ చేయడానికి రాలేదు, డీలింగ్ ఫినిష్ చేయడానికి వచ్చాను. వచ్చిన లారీ నువ్వేం చేయగలవు? పోలీసులకు చెప్పగలను, నీలాంటి ద్రోహుల్ని వాళ్లకు అప్పగించగలను. కోటాను కోట్ల బంగారాన్ని అప్పగించినందుకు గవర్నమెంట్ దగ్గర నుంచి నేను లక్షల కమిషన్ తీసుకోగలను. ఏ కారంగా ఉందా? దానికన్నా కారాన్ని చూపించలా?
లాయరు, నేను సింపుల్ క్రిమినల్ని, నువ్వు సీరియస్ క్రిమినల్. నాకు సర్టిఫికెట్లు అక్కర్లేదు, నాకు కావాల్సింది నేను అడిగిన డబ్బు. ఇస్తాను. మా ఆవిడ గుడికి వెళ్ళింది, ఆవిడ దగ్గర ఇనపెట్టి తాళాలు ఉన్నాయి. నేను తెరవడానికి తాళం అక్కర్లేదు కన్నా. తాళం లేకుండానే ఇనపెట్టి తెరిచేసావా? నీ లెవెల్కి రావడం కోసం ఇలాంటి విద్యలు ఎన్నో నేర్చుకున్నాను నేను. ఇలా చూడు, నేను వెళ్ళిన తర్వాత మా వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు. విఎన్ 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 అని 3 సార్లు చెప్పు, పని అయిపోయిందని వాళ్లే అర్థం చేసుకుంటారు. ఇది మా గ్రూప్ యొక్క కోడ్ వర్డ్. నీ వెనక ఒక గ్రూపే ఉందా? నా వెనకాల దేశమే ఉంది. విఎన్ విఎన్ విఎన్. ఏంటే అది విఎన్ విఎన్? నేను జిఎన్కే మాట్లాడుతున్నాను. జిఎన్కే మీరా? ఆ విశ్వనాథ్ గారు ఇక్కడికి వచ్చి నా ఇనపెట్లో ఉన్న డబ్బంతా దోచుకు వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ రమేష్ హేర్. నేను జిఎన్కే మనిషిని మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు, కానీ మీతో కాస్త పని ఉంది. ఎందుకండి? వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఓ అలాగా, మీరు అక్కడే ఉండండి, నేను వెంటనే వస్తున్నాను. అయ్యో, ఆయన ఎవరో పడిపోయారు. యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఏమైంది? ఏమైంది దీనికి? అదిగో ఇతనే చూడండి. పారిపోతున్నాడు, పట్టుకోండి. పోతే పోనీ పోరా ఈ భూ